ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. షష్టగ్రహ కూటమి, దీని ఇంపాక్ట్ 2025లో దేని మీద ఎక్కువ ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుంది? అటు సోషల్ యాంగిల్లో చూసుకుంటే మెడికల్ ఆస్ట్రాలజీ దానికి ఏం చెప్తోంది, ద సేమ్ టైం పొలిటికల్ ఆస్ట్రాలజీ పరంగా చూసుకున్నా కూడా దేశవ్యాప్తంగా ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అండ్ ఇంటర్నేషనల్గా కూడా ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు ఉమా గారు ఉన్నారు, వేదిక ఆస్ట్రాలజర్. అది వారి మాటలోనే తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అండి. ఉమా గారు, షష్టగ్రహ కూటమి దీని ఇంపాక్ట్ ఎప్పటి నుంచి ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది? ఫర్దర్గా ఉన్నా కూడా 2025లో ఏదైనా సరే చేంజెస్ వచ్చే అవకాశం ఉంటుందా? దేని మీద ఎక్కువ ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుంది? అటు సొసైటీ పరంగా చూసుకుంటే, అంటే దేశం మొత్తం చూసుకున్నా లేదంటే ఇంటర్నేషనల్ వైజ్గా చూసుకున్నా కూడా దేని మీద ఎఫెక్ట్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది? అది ఎన్ని రోజులు ఉంటుంది? ముఖ్యంగా మన జ్యోతిష శాస్త్రంలో నాగరాజు గారు ప్రతి కలయికకి అంటే ప్రతి కూటమికి ఈ షష్టగ్రహ కూటమి అంటున్నామో, షష్ట అంటే 6 అండి, 6 గ్రహాల యొక్క కూటమి అంటే కలయిక అని అర్థము. ఇది ఎక్కడ కలుగుతోంది మనం చూస్తే మీనరాశిలో కలుగుతోంది. ఏ గ్రహాలు? రవి, బుధ, శుక్ర, శని, రాహు, చంద్రుడు, మొత్తం 6 గ్రహాలు కలిసి మీనరాశిలో కలవబోతున్నాయి. సో దీని ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది మనం ఒకసారి చూస్తే, మీనరాశి అంటే ఏంటంటే ముందు బార్డర్స్ అండి, 12వ స్థానము లాసెస్, అంటే ఒరిజినల్ 12th హౌస్ మీనరాశి. సో అంటే లాసెస్ అనమాట. హాస్పిటల్స్కి విపరీతమైన ధన వ్యయము, హాస్పిటల్స్కి డబ్బులు ఖర్చు పెట్టడము. తరువాత అక్కడ మీనరాశిలో కలిసే కలయిక మీరు చూస్తే శని రాహుల కలయిక కనబడుతుంది. మనం జనరల్గా జ్యోతిష్ శాస్త్రంలో శని రాహులు కలిశారంటే దీర్ఘకాలిక ప్రాణాంతకమైన ఆరోగ్య సమస్యలుగా మనం చెప్తాం. సో అలాంటి కలయిక. అదేవిధంగా బుధుడు అక్కడ నీచపడతాడు, ఆ కలయిక. రవి, బుధ, శుక్ర, శని, రాహు, చంద్రుడు. సో ఎప్పుడైతే 12వ స్థానంలో పట్టిందో ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాల్సిన ప్రాణాంతకమైనటువంటి వ్యాధులు సోకుతాయి. తరువాత బార్డర్స్ దగ్గర అండి, మీనరాశిలో ఎప్పుడైతే జరుగుతోందో మన దేశ బార్డర్స్ దగ్గర యుద్ధ వాతావరణం సంభవించడం కానీ జరిగే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా 12వ స్థానంలో ఎప్పుడైతే జరుగుతుందో హాస్పిటల్స్కి విపరీతమైన డబ్బులు ఖర్చు పెట్టడము, అదేవిధంగా ఈ యొక్క మరణ వార్తలు ఎక్కువగా వినడం జరుగుతుంది. ఎక్కువ మోతాదులో ప్రాణ నష్టం జరగడం జరుగుతుంది. ఈ ఎఫెక్ట్ ఏ రాశులకు ఎక్కువ ఉంటుందని చాలామంది అడుగుతూ ఉంటారు. ఎక్కువగా ఇది మీనరాశిలో సంభవిస్తోందండి. కాబట్టి మీనరాశికి దాన్ని సప్తమ దృష్టితో చూస్తున్నటువంటి కన్యా రాశి వాళ్ళకి ఎక్కువగా ఎఫెక్ట్ కనబడుతుంది. అంటే ఈ షష్టగ్రహ కూటమి వల్ల మీనరాశి, కన్యా రాశి వాళ్ళు చాలా ఎక్కువగా ఇబ్బంది పడతారు. ఓవరాల్గా మనం దేశ గోచారం బట్టి చెప్పాలి అనుకుంటే దేశ రాజకీయాల్లో కూడా పెను మార్పులు వచ్చే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా సముద్ర మార్గం నుంచి మనకి ఏదైనా ముప్పు రావడం కానీ, సునామీలు లాంటివి రావడం కానీ, అంటే ఈ యొక్క ప్రళయాలు సంభవించడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా మనం మాట్లాడుకుంటాం, మొన్న కూడా దీనికి సంబంధించి మనం క్వశ్చన్ అడిగితే ఇలాంటి ప్రాణాంతకమైన రోగాలు వస్తాయని చెప్పి మనం చెప్పాం. కానీ ఇప్పుడు వచ్చింది కొత్తగా HMPV వైరస్ అండి, హ్యూమన్ మెటాన్యూమో వైరస్. సో ఇది కూడా కరోనా లాంటిదే. మనం సరిగ్గా గమనిస్తే అండి, కరోనా వచ్చేటువంటి ముందు కూడా ఇలాంటి షష్టగ్రహ కూటమి కూడా వచ్చింది. అంటే ఈ యొక్క జ్యోతిష్ శాస్త్రం అనేది ఇలాంటి ప్రాణాంతకమైన రోగాలకి లేదా ఏదో జరగబోతోంది అనేటువంటి సంకేతాలకి ఇది ఒక సింబల్ అండి. ఇది జ్యోతిష్ శాస్త్రం చెబుతోంది. మార్చి 28వ తారీఖు దగ్గర నుంచి 30వ తారీఖు దాకా ఈ యొక్క షష్టగ్రహ కూటమి పడుతుంది. దీని ఎఫెక్ట్ ఎన్నాళ్ళు ఉంటుంది అంటే మే నెలాఖరు వరకు ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా 3 నెలల పాటు చాలా ఇబ్బందులు ఉంటాయండి. మార్చ్, ఏప్రిల్, మే ఈ 3 నెలలు కూడా దీని యొక్క ఎఫెక్ట్ అనేది ఉంటుంది. యుద్ధ వాతావరణం సంభవించడం కానీ, లేదా యుద్ధాలకి సంబంధించినటువంటి నిర్ణయాలు, దేశ రాజకీయాల్లో తీసుకునే నిర్ణయాలు ఈ రోజుల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం కానీ జరుగుతుంది. ఎక్కువగా ఎవరికి ఎఫెక్ట్ ఉంటుంది అని అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఎక్కువగా ఉంటుందండి. 12వ స్థానం అంటే ఫారెన్ ఇంటర్నేషనల్, మొత్తం అంత విదేశాలు. అంటే మనకు మాత్రమే కాదు, విదేశీ దేశాల్లో కూడా ఈ యొక్క యుద్ధ వాతావరణము, విదేశీ దేశాల్లో కూడా ప్రాణాంతకమైన రోగాలు సంభవించడము, వాళ్ళకి కూడా భయాందోళనలు అవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా మన ఇండియా, మన ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, ఇండియా జనాభా అవ్వచ్చు, ఎవరైతే విదేశాల్లో ఉంటున్నారో వాళ్ళకి కూడా పెను ముప్పులు వస్తాయి. ఎందుకంటే 12వ అంటే ఫారెన్ సెటిల్మెంట్ అండి. మన ఇండియా వాళ్ళు ఎవరైతే విదేశాల్లో ఉండి స్థిరపడి అక్కడ ఉంటున్నారో, చదువు కోసం వెళ్ళి లేకపోతే ఉద్యోగం కోసం వెళ్ళి అక్కడ ఉంటున్నారో వాళ్ళకి కూడా చాలా భయాందోళనలు, ఏం జరుగుతుందో తెలియని టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే సప్తమ దృష్టితో మళ్ళీ కేతు చూస్తున్నాడు కాబట్టి ఏం చేయాలో తెలియని డైలమా పరిస్థితులు ఉంటారు. సో వాళ్ళైనా సరే, లేదా మన ఇండియా వాళ్ళైనా, విదేశీ వాసులైనా సరే చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి రోజులవి మార్చ్, ఏప్రిల్, మే. ఈ 3 నెలలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలా సార్ అంటే మెడికల్ ఆస్ట్రాలజీ ప్రకారం ఎవరెవరికి
వీటికి సంబంధించినటువంటి వాటిలో కనుక మనం చూస్తే ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుందంటారు. అంటే చిన్నపిల్లలక, పెద్దవాళ్ళక, ఎవరికి ఎక్కువ? జ్యోతిష్ శాస్త్రపరంగా మనం తీసుకుంటే 12వ స్థానాన్ని బాగా గమనించండి. అంటే ఈ ఒరిజినల్ 12th హౌస్ అంటే మీనంలో ఈ షష్టగ్రహ కూటమి పడుతోంది. అక్కడ ఏ గ్రహాలు సంభవించాయండి? చంద్రుడు, రాహువు, శని, అదేవిధంగా రవి, బుధ, శుక్రుడు. ఎవరైతే వ్యసనపరులు ఉంటారో, విపరీతమైన వ్యసనాలు అలవాటు పడిపోయి వాళ్ళకి రోగ నిరోధక శక్తి చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే 12వ స్థానంలో రాహు, చంద్రుడు ఉన్నాడండి. కాబట్టి అలాంటి రోగ నిరోధక శక్తి ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా 12వ స్థానంలో శుక్రుడు, బుధుడు కూడా ఉన్నారు. అంటే చిన్నపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్నపిల్లలకి, వ్యసనపరులకి లేదా రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళకి చాలా అంటే చాలా ఇబ్బంది కలుగుతుంది. అందులోనూ 12వ స్థానంలో చంద్రుడు ఏం ఇండికేట్ చేస్తాడని రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఇండికేట్ చేస్తూ ఉంటాడు. సో వాయువుకు సంబంధించింది కాబట్టి. సో ఎవరికైతే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉంటాయో లేదా ఈ యొక్క ప్రాణాంతకమైన వ్యాధి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ సంబంధించి రావచ్చు. తర్వాత రాహు శని కలయిక ఉంది. అంటే విపరీతమైన, అంటే శరీరంలో ఉన్నటువంటి అవయవాలు ఫెయిల్ అవ్వడం కానీ, కిడ్నీ ఫెయిల్ అవ్వడం కానీ, ఈ యొక్క ప్రాణాంతకమైన వ్యాధి వల్ల లంగ్స్ ఫెయిల్ అవ్వడం కానీ, ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా మీరు చూస్తే కనుక ఈ యొక్క షష్టగ్రహ కూటమి ఎఫెక్ట్ మీకు కుంభమేళా తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంచుమించుగా మహాశివరాత్రి తర్వాత నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పాలి. ఎందుకంటే మనం జనరల్గా చూసినా సరే ఇది చలి వాతావరణం ఉంటుంది. కాబట్టి వ్యాధులు కూడా ఎక్కువ సోకే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఎలా లేదన్నా సరే మహాశివరాత్రి దగ్గర నుంచి మే వెళ్ళేంత వరకు, అంటే ఆల్మోస్ట్ జూన్ వచ్చేంత వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ఒక హెచ్చరిక. ఇదే కాకుండా దేశ రాజకీయాల్లో కూడా పెను మార్పులు వస్తాయి. 12వ స్థానం కూడా ఫారెన్ అఫైర్స్, అంటే మనకి విదేశీ దేశాలతో ఉండేటువంటి సంబంధాల విషయంలో చాలా మార్పులు వస్తాయి. వాళ్ళకి మనకి యుద్ధ వాతావరణం సంభవించవచ్చు, మరీ చెప్తున్నాను. అండ్ ఇంకొకటి సముద్ర తీరాలండి. 12వ స్థానం అంటే బౌండరీస్ విత్ సీవేస్, అంటే సముద్ర తీరం నుంచి మనకైనా ఇబ్బందులు రావచ్చు, వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా శత్రువులు రావచ్చు, లేదా ఏదైనా వ్యాధులు సముద్ర తీరం నుంచి రావచ్చు, కోస్టల్ లైన్ నుంచి, ఇలాంటి ఇబ్బందులు కూడా చాలా ఎక్కువ వస్తాయి. మరి ఎలా సార్, అంటే దీనికి రెమెడీ ఏ విధంగా ఉంటుందండి అసలు? ఇక్కడ రెమెడీ అంటే ప్రికాషన్స్ ఫస్ట్ చెప్తానండి. ఇది మెయిన్గా ఎఫెక్ట్ దేని మీద చూపిస్తోంది? పిల్లల మీద, వృద్ధుల మీద, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్ళ మీద. సో ముందు ప్రికాషన్స్ ఏంటంటే పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి, ఆరోగ్యము. రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళు మంచి ఫుడ్, డైట్ తీసుకోవడం ఫస్ట్ రెమెడీ. అండ్ ఇంకొకటి వృద్ధులు, పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ప్రాపర్ డైట్ తీసుకుంటూ చాలా ఆరోగ్యకరంగా ఉండే విధంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక రెమెడీ వచ్చేసి సూర్యనారాయణమూర్తి ఆరాధన చాలా ఎక్కువ చేయాలండి. ఈ యొక్క ప్రాణాంతకమైన వ్యాధి నుంచి తప్పించుకోవాలన్నా ఏం చేయాలన్నా ప్రతిరోజు లేచి ప్రతి ఒక్కరూ కూడా సూర్యోదయం వేళ కూర్చుని, సూర్యుడికి అభిముఖంగా కూర్చుని ఆదిత్య హృదయం పారాయణ చేస్తే కనుక విపరీతమైనటువంటి ఆరోగ్యం, అంటే సైంటిఫిక్గా కూడా ఆదిత్య హృదయం సూర్య భగవానుడు ఎదురుకుండా కూర్చుని చదవడం వల్ల మనకి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఆదిత్య హృదయం సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి ఉపాసన చేసి రావణాసురుడిని చంపాడు. ఇక్కడ రావణాసురుడు అంటే ఒక మనం ఎదుర్కోలేనిది అని అర్థం అండి. ఇలాంటి ప్రాణాంతకమైనవి, మనకి తెలియనివి, ఒక పెద్ద ప్రమాదాలు వచ్చేటప్పుడు మనం చేయాల్సింది ఆదిత్య హృదయం పారాయణ. ప్రతి ఒక్కరూ కూడా సూర్యుడికి ఎదురుకుండా కూర్చుని ప్రతిరోజు ఆదిత్య హృదయం పారాయణ చేయడం వల్ల వాళ్ళ ఆయుష్ పెరుగుతుంది. దేన్నైనా సరే వాళ్ళు తట్టుకుని నిలబడే శక్తి వాళ్ళ శరీరానికి, మనస్సుకి వస్తుంది. అదేవిధంగా ప్రతిరోజు కూడా ధ్యానము. ఎలా ధ్యానం చేయాలి అంటే చాలా సింపుల్ అండి. కూర్చుని పద్మాసనం వేసుకున్నా లేదా సుఖాసనం ఎలా అయినా బాష్పటం వేసి కూర్చున్నానే సరే మనం బ్రీతింగ్ మీద ఫోకస్ చేసి ఓం అనేటువంటి మంత్రాన్ని, ప్రణవ శబ్దాన్ని కనుక మనం ధ్యానం చేసినట్లయితే మనలో ఉండేటువంటి ఎన్నో మార్పులు మనం గుర్తించవచ్చు. మన ఆరోగ్యం మెరుగుపడుతుంది, మన మెంటల్ హెల్త్ మెరుగుపడుతుంది. ఇలాంటి వాటిని ఎదుర్కోవడానికి కావాల్సిన ధైర్యము, తర్వాత మనలో ఉండేటువంటి శక్తి పెరుగుతాయి. జాతక చక్రం ప్రకారం అంటే ఇలాంటిది ఒకటి, షష్టగ్రహ కూటమిలో వచ్చేటువంటి మార్పుల వల్ల కొన్ని రాశులకి, నక్షత్రాల వారికి డెఫినెట్గా ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి తెలుస్తుంది. అది జాతక చక్రం ప్రకారం తెలుసుకొని ముందే రెమెడీ కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చా వీడియో చూసిన వెంటనే? మేబీ మాకు అంటే కొంతమంది పెద్దగా బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు, ముందుగానే జాగ్రత్త పడి దాన్ని జాగ్రత్త తీసుకోవాలనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది హెల్త్ పాయింట్లో, కొంతమంది వాళ్ళ కెరీర్ పాయింట్లో రకరకాలైనటువంటి సమస్యలతో ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. 2025లో వాటన్నిటినీ మైండ్లో పెట్టుకొని మీలాంటి వాళ్ళని అప్రోచ్ అయ్యి ముందుగానే జాగ్రత్త వహించాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చా? మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? తప్పకుండా అండి. మీరు అడిగినటువంటి క్వశ్చన్, ఈ షష్టగ్రహ కూటమి వల్ల ఏ రాశులు ఎఫెక్ట్ అవుతారు? మీరు చూస్తే 30 సంవత్సరాల తర్వాత శని మీనరాశిలోకి మళ్ళీ రాబోతున్నాడు. అంటే జన్మశని స్టార్ట్ అవబోతుంది. మనం జనరల్గానే ఏలినాటి శనిలో జన్మశని వస్తుందంటే జన్మస్య దేహ కష్టము అని చెప్తాం, ఆరోగ్య సమస్యలు వస్తాయని. అంటే ఇక్కడ మేజర్గా ఎఫెక్ట్ అయ్యేటువంటి రాశి ఏదైనా ఉందంటే మీనరాశి.
మీనరాశి వాళ్ళకి ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు వస్తాయి, ఆర్థిక పరంగా కూడా చాలా సంక్షోభాన్ని చూస్తారు. ఆర్థిక, మానసిక, శారీరకంగా మీనరాశి వాళ్ళు షష్టగ్రహ కూటమి వల్ల చాలా ఇబ్బంది పడతారు. దీని తరువాత ఎఫెక్ట్ అయ్యేటువంటి రాశి కన్యా రాశి. ఎందుకంటే లగ్నంలో కేతు ఉండి సప్తమ స్థానంలో పట్టింది. కన్యా రాశి వాళ్ళకి వైవాహిక జీవితంలో చాలా ఇబ్బందులు వస్తాయి. వ్యాపారం కుదేలైపోతుంది, అంటే వ్యాపారంలో సంక్షోభం ఏర్పడుతుంది, విపరీతమైన నష్టాలు చూస్తారు. అదేవిధంగా ఒక్కొక్క రాశికి ఎలా ఉంటుందనే విషయం మీద మనం మాట్లాడుకుంటూ చూస్తే ఇండివిజువల్ జాతకాన్ని కూడా మనం సమన్వయం చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఎవరైనా సరే అప్రోచ్ అవ్వాలనుకుంటే కింద కనిపించే నెంబర్కి కాంటాక్ట్ అయితే నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. మీ యొక్క ఇండివిజువల్ జాతకాన్ని, గోచారాన్ని సమన్వయం చేసుకుంటూ ఎప్పుడు ఏ నిర్ణయాలు తీసుకోవాలో తెలుసుకుని దాన్ని బట్టి రెమెడీస్ ఆచరిస్తే కనుక చాలా తొందరగా సక్సెస్ అవుతారు. డెఫినెట్గా. సో అది మీరు కనుక ముందే ప్రికాషన్స్ తీసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు జనవరిలోనే మీ జాతక చక్రం ప్రకారం ఫర్దర్గా వచ్చేటువంటి వాటి మీద కొంత అవేర్నెస్ తోటైనా సరే అవేర్గా ఉండి మీ జాతక చక్రం ప్రకారం ఎలాంటి చేంజెస్ జరిగే అవకాశం ఉంటుందని తెలుసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు, ఎవరైతే ఆస్ట్రాలజీ ప్రకారం వెళ్ళాలి అనుకుంటారో, దాన్ని ఎవరైతే బిలీవ్ చేసేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రమే స్క్రీన్ మీద ఉమా గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. మీకు ఇచ్చిన డౌట్ ఉన్నా సరే కింద కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.